హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఎంసీఏ థర్డ్ సెమిస్టర్ R24 రెగ్యులేషన్ ప్రకారం ఏదైతే ఉందో అది టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది. అంటే ఎండ్ సెమిస్టర్ టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది. సో ఇది January 19th 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మీకు తెలుసు ఆల్రెడీ. లైక్ టోటల్ మీకు ఎంసీఏ థర్డ్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 3 ల్యాబ్స్ ఉంటాయి. సో 5 సబ్జెక్ట్స్ థియరీ ఎగ్జామ్స్. సో దానికి సంబంధించిన టైం టేబుల్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి మనకి 19th 1st 2026 మండే నాడు మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్. అలాగే 21st 1 2026 అంటే వెడ్నెస్డే నాడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ 23rd 1 2026, యాక్చువల్లీ ఇక్కడ 2025 అని ఇచ్చాడు. సో వాడు మిస్టేక్ చేశాడు కాబట్టి 2026 23rd January. సో ఆ రోజు వచ్చి బిగ్ డేటా టెక్నాలజీస్. ఇంకా 28th 1 2026న యాక్చువల్గా ఎలెక్టివ్స్ ఉంటాయి. సో అది బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ని బట్టి ఉంటుంది. మీరు ఆ 3 ఎలెక్టివ్స్లో ఏది చూస్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ ఉంటుంది. 3 ఎలెక్టివ్స్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దెన్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చి 30th 1st 2026 అంటే January 30th. సో బేసిక్గా జరిగే ఎగ్జామ్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో యొక్క డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ.